పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల్లో తనపై ఈడీ దాడులు జరగబోతున్నాయని చెప్పారు. బీఆర్ఎస్ అవినీతి పాలనను ప్రశ్నించినందుకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ సాయంతో తనపై ఈడీ రైడ్స్ జరిపించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగినా పట్టించుకొని కేంద్రం తనపై మాత్రం కుట్రలకు తెరలేపుతోందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని, కొద్ది రోజుల్లో రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల్లో తనపై ఈడీ దాడులు జరగబోతున్నాయని చెప్పారు. బీఆర్ఎస్ అవినీతి పాలనను ప్రశ్నించినందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సాయంతో తనపై ఈడీ రైడ్స్ జరిపించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగినా పట్టించుకోని కేంద్రం తనపై మాత్రం కుట్రలకు తెరలేపుతోందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని, కొద్ది రోజుల్లో రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, పొంగులేటి సంచలనం వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల్లో తనపై ఈడీ దాడులు జరగబోతున్నాయని చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్. ఓకే సుజాత, కాంగ్రెస్ పార్టీ ఏదైతే పార్టీకి సంబంధించిన వారంతా కూడా ఏదైతే కాంగ్రెస్ కూటికి చేస్తున్నారని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ లో చెప్పారు. ఏదైతే ఇప్పటికే మాట్లాడుతూ పెను తుఫాన్లుగా కాంగ్రెస్ విజృంభిస్తుందన్నారో, ఆత్మగౌరవం కోసమే కాంగ్రెస్ లో చేస్తున్నారని తెలిపారు. అయితే కాంగ్రెస్ నేతల మీద ఫోకస్ చేసి ఐటీ ఈడీ దాడులు చేస్తున్నాయని చెప్పేసి అయితే ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఫలితాలు ఊహించి దాడులు చేస్తున్నాయని చెప్పేసి అయితే ఆయన చెప్తున్నారు. ఇక ఏదైతే బీఆర్ఎస్ బీజేపీలు కలిపి దాడులు చేస్తున్నాయని చెప్పేసి ఆయన తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పేసి అనడానికి ఇదే నిదర్శనం అని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీకి నష్టం లేదన్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రావడం అదే బీజేపీ వైఖరి అన్నారు. అయితే నా మీద కూడా కొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ నేతలు సూచనల మేరకు నా కుటుంబాన్ని మీద నా మీద ఏదైతే అనుచరుల మీద కూడా వ్యూహం పన్నుతున్నారని చెప్పేసి అయితే ఆయన మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ లో చేరినప్పుడే ఈ దాడులు జరుగుతున్నాయని నాకు తెలుసన్నారు. తెలిసినప్పటికీ కాంగ్రెస్ నే ఎన్నుకున్నానని తెలిపారు. ఇక కాంగ్రెస్ ను ప్రజలు కోరుతున్నారని, అందువల్లనే కాంగ్రెస్ లో చేరాల్సి వచ్చిందని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ కు దేశంలో మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్నా తప్పవని ఆయన చెప్తున్నారు. ఎన్ని దాడులు చేసినా బెదిరేది లేదని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కాళేశ్వరం రోల్ మోడల్ అని కేసీఆర్ పదే చెప్తూ వస్తున్నారు. ప్రపంచంలోనే ఇదే గొప్ప ప్రాజెక్ట్ అని చెప్తున్నారని, మరి ఇప్పుడు ఏమైంది అని ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాళేశ్వరంలో కేసీఆర్ ఎంత అవినీతి పాల్పడింది ఇది రుజువు చేస్తుందని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మేడిగడ్డ, అన్నారం ఏదో ఒక సమయంలో వాట్ వాష్ అవుతాయని చెప్పేసి ఇప్పటికే ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రాజెక్టులకు యుద్ధ ప్రాతిపదికన కూలగొట్టి మళ్లీ నిర్మించాలని చెప్పేసి అటు కేంద్ర నిఘా ఏదైతే సంస్థలు, దర్యాప్తు సంస్థలు కూడా చెప్తున్నాయని చెప్పేసి, కూలిపోతే కొన్ని వందల ఊర్లు కూడా నాశనం అవుతాయని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఏదైతే ఇప్పటికే బీజేపీకి ప్రశ్నలు, అదేవిధంగా కాళేశ్వరం డ్యామేజ్ కి బాధ్యులైన వారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదని చెప్పేసి, ఎందుకు అరెస్టు చేయడం లేదని చెప్పేసి అయితే ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇక చర్యలు తీసుకోవాలని చెప్పేసి అటు కాంగ్రెస్ కూడా డిమాండ్ చేస్తుందని చెప్తున్నారు. ఇక అక్రమంగా సంపాదించిన లక్షలాది కోట్ల ఓట్లను కొనాలని చూస్తున్నారని చెప్పేసి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బుతో మూడోసారి అధికారంలోకి రావాలని అటు కేసీఆర్ ప్లాన్ అంటూ కూడా ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నా కొడుకు పెళ్లికి వాల్ క్లాట్ ఇస్తే దాన్ని కూడా రాజకీయం చేయడం కేసీఆర్ కు తగదని చెప్పేసి అయితే
ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నేను సీఎం గా మంత్రిగా పనిచేయలేదన్నారు, మీ వల్ల నేను ఏ పదవిని కూడా పొందలేదని చెప్పేసి ఆయన సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పోలీస్ అధికారులు ఏదైతే పోలీస్ అధికారులు కూడా తనని బెదిరిస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. పోలీస్ అధికారులు చెంచాలుగా ఏదైతే నీచంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఆయన మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిఫలంగా వారు అనుభవించాల్సిన పరిస్థితి కూడా ఉంటుందనే త్వరలోనే చెప్తున్నారు. ఈ పరిధిలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని చెప్పేసి ఇప్పటికే చెప్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తన పర్యటనలకు సంబంధించి ఇప్పటికే అన్ని కార్యాచరణ కూడా ప్రణాళిక రూపొందించుకున్న నేపథ్యంలోనే ఇలా బీజేపీ అటు బీఆర్ఎస్ రెండు కూడా మిలాఖత్ అయ్యి పార్టీలు అందుకైతే బీఆర్ఎస్ ని అంటుంటే కేంద్ర ప్రభుత్వం సహించలేక నాపై దాడులు చేస్తున్నారని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ కార్యకర్తలు భయమేమో వద్దు, కొద్ది రోజుల్లో రాష్ట్రంలో వచ్చేది మన కాంగ్రెస్ ప్రభుత్వమైన కూడా ఆయన ఈ మీడియా ద్వారా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సీఎం కేసీఆర్ నన్ను డబ్బు అహంకారం ఉందని అంటున్నారు. కేవలం 10 ఏళ్లలో ఆయనకు 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడ వచ్చాయని కూడా ఆయన సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కేసీఆర్ పై కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కూడా ప్రధానంగా హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అమోఘంగా అంటే ఏదైతే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత వేవ్ కొనసాగుతుంది, ఆ నేపథ్యంలోనే ఇటు విపక్ష పార్టీలు కూడా తట్టుకోలేకనే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నాయని చెప్పేసి ప్రధానంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.